ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరాచకాలకు, అక్రమాలకు, దురాగతాలకు వేదికగా తయారైనటువంటి అంశం మనకు అనేక అంశాల్లో అర్థమైపోయిందండి. ముఖ్యంగా చూస్తుంటే కోనేటి ఆదిమూలం అనేటువంటి వ్యక్తి ఎపిసోడ్ చూసినా, అట్లాగే ఆదినారాయణ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే జమ్మలమడుగుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుమారుడు సుధీర్ రెడ్డి కూడా సేమ్ ఇట్లాగే ఏదైతే ఈ పుట్టా మహేష్ యాదవ్ ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో అలాంటి దాంట్లోంచి అతను కూడా సాక్ష్యాధారాలతో సహా ఆయన బుక్ పరిస్థితి ఉంది. అట్లాగే మనం చూసాం జనసేన పార్టీ ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ యొక్క ఎపిసోడ్ కూడా చూసాం. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా కూటమి ప్రభుత్వంలోనే ప్రజాప్రతినిధులు చాలా యథేచ్ఛగా అనమాట. వాళ్ళు ఎటువంటి జంకు బొంకు లేకుండా ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. మరి మనం చూసాం. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం, కల్తీ మద్యం వ్యవహారంలో కానీ, అట్లాగే అవినీతి అక్రమాల అంశంలో కూడా 48 మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో పాల్గొన్నారని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మరి ఈ భారతదేశంలోనే ఈ మొట్టమొదటిసారిగా ఒక పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఈ విధంగా డ్రగ్స్ సేవించి పట్టుబడినటువంటి అంశం చూస్తుంటే అసలు తెలుగుదేశం పార్టీ విధానం ఏంటనేది కూడా ఇక్కడ చాలా అది బరితెగించి చేస్తున్నటువంటి వైఖరి మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. దీనికి చట్టం కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు అసలు వీళ్ళు డ్రగ్స్ సేవిస్తున్నారా లేదా డ్రగ్స్ వ్యాపారాలు వెలగబెడుతున్నారా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో సంధ్య ఆక్వా పేరుతోటి ఏదైతే గుజరాత్ లోని ఆ యొక్క ఓటర్ నుంచి కూడా కొంత కంటైనర్స్ వచ్చినాయి అనేటువంటి, అదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించింది అనేటువంటి అంశం కూడా మనకు చూచాక తెలిసినటువంటి అంశం. ఈ విధంగా వీళ్ళు అక్రమ వ్యాపారాల కోసం ఇటువంటి మాదక ద్రవ్యాలు వ్యాపారం కూడా చేస్తున్నటువంటి విధానం ఇది ప్రజలంతా కూడా చాలా చర్చించుకొని భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ధనం కోసం ఎటువంటి వెనకం చేయకుండా వీళ్ళు చేసేటటువంటి నిర్వాకాలు చాలా గగురుపొడిచేటటువంటి అంశాలుగా ప్రజలంతా కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ఖచ్చితంగా పుట్టా మహేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్రమ వ్యాపారాలకు సూత్రధారి. వాళ్ళ యొక్క కుటుంబం కూడా పోలవరం యొక్క ప్రాజెక్టులో అక్రమంగా వాళ్ళంతా కూడా ఏదైతే కాంట్రాక్ట్ పనుల పేరుతోటి ప్రజాధనాన్ని దోచినటువంటి పరిస్థితి ఉంది. అదే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఏలూరు, ఏదైతే పోలవరం ఏ జిల్లాలో ఉందో అదే జిల్లాలో అదే పార్లమెంట్ పరిధిలో ఏలూరు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి అంశం కూడా ఇదంతా కూడా చాలా ఆలోచిస్తా ఉంటే ఇదంతా కూడా ముందుగానే తెలిసినా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఆలోచన విధానం చేయటం ఏంటి అనేది ప్రతి ఒక్కరు చర్చించుకున్నటువంటి సందర్భం రహీం గారు. ఏది ఏమైనా ఇది మనకు ఆంధ్రప్రదేశ్ కు మాయని మచ్చట.